విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విశాఖ టీడీపీ నాయకులు, నగర మేయర్, మహిళా కార్పొరేటర్లు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. భోగి మంటలు వేసి వేడుక నిర్వహించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేటువంటి సంబరంతో జరుగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పల్లె పండుగ, కానీ పట్టణంలో పల్లె వాతావరణం తీసుకొచ్చి చాలా చక్కగా సంక్రాంతిని నిర్వహిస్తున్నారు. అలాగే మహానగరపాలక సంస్థ మేయర్తో పాటు మహిళా కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఉన్నారు. వారితో మాట్లాడితే ఈ సంక్రాంతి జరుగుతుంది, ఏ రకంగా ఉందంటారు? ఈవేళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ విశాఖపట్నానికి వెలుగునిచ్చారంటారు. ఏదైతే రోడ్ల మీద భోగి మంటలు వేయద్దు, రోడ్డు సైడ్లంట మంట వేసిన వల్ల రోడ్లు పాడావు, నెక్స్ట్ టైర్లు రోడ్డుపై తగలెట్టిన వల్ల ఆ కుటుంబాలు కూడా ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి వస్తుంది. ఏదైనా కుటుంబంలో ఆ విధంగా తీసుకుంటే ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఈ పండుగ అందరికీ ఆనందంగా ఉన్నందుకు కానీ అందరికీ ఈ ఇబ్బందిగా ఉన్నందుకు కాకుండా ప్రజలు సహకరించాలని ఈ విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్గా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తాం. ఒకప్పట్లో చూసుకుంటే పల్లెటూర్లకు వెళ్ళి అక్కడున్న వాతావరణం అవన్నీ వేరు, ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయి. కానీ దానికి ధీటుగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి సంక్రాంతి అంటే ఇలా చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. టీడీపీ కుటుంబ సభ్యులకి, ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా మా అందరి తరపున మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మాది పల్లెటూరు అండి. మా నాన్నగారిది ఎస్కోట. మేము ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వచ్చిందంటే 15 రోజుల ముందే అక్కడికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి కుటుంబం మొత్తం, మా నాన్నగారు ఒక 4 అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం ద్వారా పెద్ద ఎత్తున భారీగా చేసుకుంటాం. అలాంటిది ఈ రోజు కూడా ఇక్కడ మన పార్టీ ఆఫీస్ లో ఉందని, ఈ సంబరాన్ని చూసిన తర్వాతే మా కుటుంబ సంబరం మొదలు పెట్టాలని చెప్పి ఇది అయిన తర్వాత మేము అక్కడ ఊరు వెళ్ళడం కూడా జరుగుతుందండి. సంక్రాంతి అనేది మన వైజాగ్ లోనే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం అంతా కూడా సంక్రాంతి ఘనంగానే చేసుకుంటారు. ఈరోజు మా పార్టీ ఆఫీస్ విశాఖపట్నంలో, మా పార్టీ ఆఫీస్ లో చాలా ఘనంగా ఎక్కడ లేని విధంగా చేశారు. గంగిరెద్దులు, ఇంకా పండగ వాతావరణం మాకు ముందే స్టార్ట్ అయింది అన్నట్టుగానే చూపెట్టారు. అండ్ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అండ్ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే ఈ నేటి తరం మర్చిపోతున్న మన సాంప్రదాయం ఏదైతే ఉన్నదో అది మన భావితరాలకి తెలియజేసేటట్టుగా ఈరోజు మన టీడీపీ పార్టీ ఆఫీస్లో సంక్రాంతి అనేది ఒక పల్లె వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది పల్లె, ఎందుకంటే వాళ్ళకి కొత్త పంట అనేది ఈసారి సంక్రాంతికి చేతికి అందుతుంది. పల్లెటూరులోనే కాదు, మనం కూడా ఇక్కడ చేద్దాం అనేటట్టు ఈరోజు ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర జరిగిన సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటడం జరిగిందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు, మహిళలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. రోడ్డుపై టైరులు కాల్చి రోడ్డుకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా సంక్రాంతిని జరుపుకోవాలన్నటువంటి సూచన కూడా విశాఖపట్నం మేయర్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.